అంటే మొత్తం ఇండియాలో బాలీవుడ్ ఇంతకుముందు చాలా ఆధిపత్యంలో ఉండేది. అయితే బాలీవుడ్‌లో 'ఖాన్' త్రయం చాలా కాలం ఏలేశారు. అలాగే మొత్తం ఇండియాలో చూస్తే బాలీవుడ్ అగ్రస్థానంలో ఉండడం వల్ల మిగిలిన ప్రాంతీయానికి సంబంధించి మనది టాలీవుడ్, అలాగే కాలీవుడ్ అంటే తమిళ్, మాలీవుడ్, శాండల్‌వుడ్. అంటే ఏం లేదు తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ ఇవి చాలా స్పీడ్‌గా ఉంటాయి సౌత్‌లో. నార్త్ అంటే ముంబైలో ఉన్నప్పటికీ ఇండస్ట్రీ నార్త్ అంటాం కాబట్టి బాలీవుడ్‌కి చాలా అగ్రస్థానంలో ఉండేది. అది హిందీ లాంగ్వేజ్‌లో కాబట్టి ఇండియా మొత్తం చూడడం వల్ల రికార్డ్స్ గాని, ఇంకోటి గాని అందులో ఎక్కువగా ఉండేదనమాట. అయితే ఇటీవల కాలంలో హద్దులు చెరిపేశారన్నట్టుగా పాన్ ఇండియా మూవీ అని చెప్పేసి సౌత్ ఇండియాలో 4 లాంగ్వేజెస్ అలాగే బాలీవుడ్‌లో కూడా మన వాళ్ళు ప్రవేశించారు. ప్రవేశించి సినిమా ఎక్కడ ఏ సౌత్ ఇండియా మూవీ వచ్చినా కూడా మొత్తం పాన్ ఇండియా మూవీ అనే ఒక దానిలో చేయడం వల్ల ఇటు సౌత్‌లో అంటే మన తెలుగు గాని, తమిళ్ గాని, ముఖ్యంగా ఈ కన్నడ గాని పాన్ ఇండియా మూవీలలో ఇక్కడి నుంచి బాలీవుడ్‌లో కూడా వీళ్ళు యాక్ట్ చేయడం, ఈ రకంగా ప్రాచుర్యంలోకి రావడం, రికార్డ్స్ క్రియేట్ చేయడం జరుగుతుంది. అయితే దీంట్లో ఇప్పుడు మామూలుగా అందరికీ అభిమానులు, సినిమా అభిమానులు మొత్తం తీసుకుంటే ఆహ్, ఎవరు టాప్ స్టార్ ఇన్ ఇండియా అనేది ప్రతిసారి జనరల్‌గా పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉంటది ఆ పాయింట్ మీద. అంటే స్టార్స్ గ్లామర్ ప్రపంచం కాబట్టి స్టార్స్‌లో ఎవరు గొప్ప అభిమానులకే కాదు ప్రతి ఒక్కడికి కూడా అటువంటి ఫీలింగ్ ఉంటుందన్నమాట. ఇటువంటి దశలో కొన్ని సంస్థలు నేషనల్ వైడ్‌గా మనకి ప్రతి నెల సర్వే చేస్తూ ఉంటారు. అందులో కొన్ని సంస్థలు రెగ్యులర్‌గా చేస్తున్నాయన్నమాట. సర్వేలు చేసి మనకి చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ మన తెలుగు వాళ్ళందరూ కూడా గర్వించదగ్గ ఒక విషయం మీకు చెప్తాను. అదేంటంటే ఆర్మక్స్ స్టార్స్ ఇండియా లవ్ అని చెప్పి ఒక సర్వే సంస్థ ఉంది. అది కొంచెం ప్రెస్టీజియస్ సంస్థ. ఆ శాంపిల్స్, ఎనాలిసిస్ అంతా రీజనబుల్‌గా ఉంటదనమాట. దాని ప్రకారం చూస్తే ఈసారి ఇండియా మొత్తంలో టాప్ 10 స్టార్స్ తీసుకుంటే గనక 'ప్రభాస్' మనందరం డార్లింగ్ అని ముద్దుగా పిలుచుకునే 'ప్రభాస్' ఈ మధ్య మాక్సిమం అతను చేసే ప్రతి సినిమా కూడా మొత్తం ఇండియా వైడ్ రిలీజ్ అవుతాయి. ఆఫ్టర్ 'బాహుబలి' 'ప్రభాస్' యొక్క చరిష్మా మొత్తంగా ఎల్లలు దాటిపోయింది. భారతదేశమే కాదు ఇంటర్నేషనల్ స్టార్ కూడా అయినా మనం అక్కడ కూడా వీళ్ళందరికీ బిజినెస్ ఉందన్నమాట. ఈ 'ఆర్మాక్స్ స్టార్స్ ఇండియా లవ్' రీసెంట్‌గా ఇచ్చినటువంటి రిజల్ట్ చూస్తే సర్వే రిజల్ట్ చూస్తే అంతకు ముందు నుంచి కూడా 'ప్రభాస్' ఎక్కువగా అతనే టాప్ స్టార్‌గా వస్తున్నాడు. ఆయన బిజినెస్ గాని 'సాహో' గాని, 'కల్కి' గాని, ఇప్పుడు రానున్న 'రాజా సాహెబ్' గాని ఇలా ప్రతి సినిమా కూడా మొత్తం పాన్ ఇండియాలో రిలీజ్ అవ్వడం, మంచి బిజినెస్ అవ్వడం, మంచి సక్సెస్ సొంతం చేసుకోవడం. చెప్పాగా 'బాహుబలి' నుంచి చూస్తే ఇప్పటిదాకా వచ్చే సినిమాలు ఉండడంతో 'ప్రభాస్' ఈ 'ఆర్మాక్స్ స్టార్స్ ఇండియాలో' ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నట్టుగా రీసెంట్ సర్వేలో కూడా తెలిసింది. అది ముఖ్యంగా సౌత్ ఇండియన్స్ అలాగే తెలుగు, టాలీవుడ్ వాళ్ళంతా కూడా ఆనందపడ్డ విషయంగా ఇది మాట్లాడుకోవచ్చు. తర్వాత సౌత్ ఇండియా ప్రాబల్యం మొత్తం ఇండియా వైడ్‌గా పెరిగింది. అంటే ఈ సర్వే ఎందుకు తీస్తారంటే అసలు బిజినెస్ కండిషన్స్ ఎలా ఉన్నాయి? ఇండియాలో ఎవరితో తీస్తే బావుంటుంది? ఈ పాన్ ఇండియా మూవీస్ రావడం వల్ల వచ్చిన పరిస్థితులేంటి? ఇవన్నీ తెలుసుకోవడానికి దీని మీద ఈ ఇండస్ట్రీ చాలా పెద్ద ఇండస్ట్రీ కోట్లు ఖర్చు పెడతారు తప్పితే ఏది లాభదాయకం, ఏది జనాలకు చేరువగా ఉంటుందనే ఉద్దేశంతో ఆర్మక్స్ స్టార్ ఇండియా లవ్స్ అనేది చేస్తుంటారనమాట. తర్వాత ఈసారి సౌత్ ఇండియా ప్రాబల్యం నిజంగా కూడా బాగా పెరిగిందనడానికి నిదర్శనం ఏంటంటే, మొత్తం మీద సౌత్ ఇండియా స్టార్స్ దగ్గర దగ్గర 7గురుంటే, ఒక ముగ్గురు మాత్రం బాలీవుడ్ స్టార్స్ ఉండడం విశేషం అనమాట. మొత్తం ఓన్లీ ముగ్గురు. ఈ 'ప్రభాస్' తర్వాత మనకి ఆహ్, తమిళనాడు విజయ్ ఉన్నారు కాబట్టి, ఆయన కూడా పాన్ ఇండియా మూవీస్ ఈ మధ్య ఇటీవల కాలంలో రిలీజ్ అయిన సినిమాలన్నీ కూడా విజయ్ ఉందనమాట. ఆహ్, ఆ ద ద ఆ 'దళపతి విజయ్' సెకండ్ ప్లేస్‌లో ఉన్నట్టుగా అంటే ఇవి మారుతూ ఉంటాయి. మంత్లీ ఈ మేల్ అండ్ ఫీమేల్ స్టార్స్‌లో ఎవరెవరు టాప్ 10 ఎవరనేది ఈ 'ఆర్మాక్స్ స్టార్స్ ఇండియా లవ్స్' అనేది సంస్థ చేస్తూ ఉంటుందన్నమాట. వాళ్ళ పని అదే. అయితే థర్డ్ ప్లేస్ వచ్చేసి విజయ్ అన్నట్టుగాను. థర్డ్ ప్లేస్ వచ్చి ఫస్ట్ 'ప్రభాస్' అయితే సెకండ్ మన 'దళపతి విజయ్', థర్డ్ 'అల్లు అర్జున్'. మన 'పుష్పతో' 'అల్లు అర్జున్' యొక్క ప్రభ మొత్తం ఇండియా మొత్తం ఒక టాప్ స్టార్ లెవెల్‌లోకి వెళ్ళిపోయింది కాబట్టి, మూడో ప్లేసు ఆయనకి వచ్చినట్టుగా అంటే ఇవి శాశ్వతంవి కాదు మారుతూ ఉంటాయి. నాలుగో ప్లేస్ వచ్చేసి 'షారుఖ్ ఖాన్'. 'షారుఖ్ ఖాన్' మొత్తం ఇండియాలో మొత్తంలో నాలుగో స్థానంలో ఉన్నట్టుగాను ఆ సంస్థ చెబుతుంది. 5 మన 'మహేష్ బాబు', 6 తమిళనాడు మళ్ళా 'అజిత్', ఆహ్, 7 వచ్చేసేసి 'రామ్ చరణ్' అలాగే 7 ఎన్టీఆర్. 'మహేష్ బాబు', ఎన్టీఆర్ ఈ రకంగా తీసుకుంటే లాస్ట్‌కొచ్చేసరికి 9, 10 అక్షయ్ కుమార్
సల్మాన్ ఖాన్‌లో వస్తుందనమాట. సో, ఈ రకంగా ఈ టాప్ 10లో ఏడుగురు, ఏడుగురు ఉన్నారనుకుంటే కనుక 'ప్రభాసు', 'అల్లు అర్జున్', 'మహేష్ బాబు', 'ఎన్టీఆర్' వీళ్ళందరూ కూడా మన తెలుగు వాళ్ళు, మన తెలుగు స్టార్సు. అలాగే మన వీళ్ళెవరు ఈ 'దళపతి విజయ్' అలాగే తమిళనాడు చెందిన సూపర్ స్టార్ 'అజిత్ కుమార్' వీళ్ళు ఇక మనకొచ్చేసరికి సౌత్‌లో మన తమిళనాడు చెందిన వాళ్ళు. ఇక మనం చెప్పాం కదా! ఈ 'షారుఖ్ ఖాను', 'సల్మాన్ ఖాను' ఇంకో మన 'అక్షయ్ కుమార్' వీళ్ళొచ్చి బాలీవుడ్ చెందినవాళ్ళనమాట. సో, మన ప్రాబల్యం సౌత్ ప్రాబల్యం బాగా పెరిగింది. పాన్ ఇండియా మూవీలు రావడం వల్ల ఈ మొత్తం ఇండియా అంతా కూడా ఈ సౌత్ నుంచి వచ్చినటువంటి హీరోలని బాగా ఆదరించడం వల్ల సౌత్ ఇండియా స్టార్లు ఈ రకంగా మంచి ప్లేసెస్‌లో టాప్ 10లో ఉన్నారు. వీళ్ళ మీద బిజినెస్ గాని, వీళ్ళ మీద కలెక్షన్స్ గాని బాగా అవుతుందని చెప్పాలి. వీరందరిలో కూడా స్టిల్ టుడే మనం మాట్లాడుకోవాలంటే 'ప్రభాస్' నంబర్ 1. ఓన్లీ 'ప్రభాస్' నంబర్ 1గా నిలవడం చాలా గొప్ప విషయం. 'ప్రభాస్' సినిమా గురించి మన తెలుగు వాళ్ళంతా ఏ రకంగా అయితే ఎదురు చూస్తున్నారో అక్కడ బాలీవుడ్‌లో గాని, మిగిలిన తమిళ, మలయాళ, కన్నడాలో కూడా అంతలాగా ఎదురు చూస్తున్నారనమాట. ఈ రకం ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవాలి. అంటే ఎప్పటినుంచో అసల చిన్నదైనప్పటికి కూడా మన మన బాలీవుడ్‌తో పోటాపోటీగానే టాలీవుడ్ అలాగే తమిళనాడు పరిశ్రమ, కోలీవుడ్ కూడా ఎప్పుడూ ఉంటుంటాయి. నిజంగా ఈరోజు ఒక మంచి పొజిషన్ వచ్చిందని చెప్పాలి. ఇంతకుముందు యాక్చువల్లీ తెలుగు వాళ్ళు ఒక దశలో చాలా పెద్ద పెద్ద స్టార్ అంతా వచ్చినప్పటికీ కూడా ఆ బాలీవుడ్‌లో వాళ్ళకి యాక్సెప్టెన్స్ ఉండేది కాదు. బాలీవుడ్ స్టార్సే గ్రేట్ అన్నట్టుగా ఉండేది. ఇప్పుడు కూడా బాలీవుడ్‌లో తక్కువగా ఉన్నారని కాదు. పాన్ ఇండియా మూవీ వచ్చిన తర్వాత ఈ సినిమా యొక్క పరిధి విస్తృతం కాబడింది కాబట్టి, ఆ విస్తృతంగా పెరిగిపోయింది కాబట్టి ఆ పరిధి అది ఇప్పుడు ఈ స్థితి వచ్చింది. దీన్ని వీళ్ళు కాపాడుకుంటూ మంచి మంచి సెలెక్టివ్ రోల్స్ చూస్తూ మాస్‌ని, క్లాస్‌ని అందరినీ అలరించే సినిమాలు సెలెక్ట్ చేసుకుంటూ ఎందుకంటే అభిరుచులు వేరుగా ఉంటాయి. బేసికల్‌గా తెలుగు వాళ్ళది నేటివిటీ వేరుగా ఉంటుంది. అలాగే హిందీ నేటివిటీ అనుకోవచ్చు. అక్కడ నేటివిటీ తమిళ్ వేరు. కానీ వీళ్ళందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి మన తెలుగు వాళ్ళు అలాగే తమిళనాడు వాళ్ళు అందరూ కూడా ఒకప్పుడు 'కేజీఎఫ్' గాని, 'కాంతార' గాని వస్తే కన్నడ వాళ్ళు కూడా ఈవెన్ దో వీళ్ళందరూ కూడా పాన్ ఇండియా మూవీలకి ఇంట్రెస్ట్ చూపడం, బిజినెస్ కూడా పాన్ ఇండియా మూవీస్‌కి బాగా ఉండడం వల్ల వాళ్ళు తొందరగా బిజినెస్ రికవరీస్ గాని, ఇంకోటి గాని లాభాలు ఆర్జించడం గాని ఇవన్నీ జరగడం వలన ఈ పాన్ ఇండియా మూవీస్‌కి ఎప్పుడైతే ఒక ఊపొచ్చిందో, ఒక క్రేజ్ వచ్చిందో ఇప్పుడు ప్రతి సినిమా కూడా ఇప్పుడు 'ప్రభాసు', 'అల్లు అర్జున్' ఆహ్, రానున్న సినిమాలు కూడా మనకి పాన్ ఇండియా మూవీస్ కింద వస్తాయి. అలాగే 'ఓజీ' గాని, 'పవన్ కళ్యాణ్' 'హరిహరమల్లు' గాని, 'ఓజీ' గాని ఆయన మూవీలు ఇప్పటిదాకా పాన్ ఇండియా మూవీస్‌గా వచ్చినవి ఏమీ లేవు. మహా అయితే 1, 2 లాంగ్వేజ్‌లో ఉండడం చూస్తున్నాం గానీ పాన్ ఇండియా మూవీ. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ కూడా అక్కడ బాలీవుడ్‌లో కూడా మంచి పేరొచ్చింది. ఇప్పుడు 'వార్ 2' 'హృతిక్ రోషన్‌తో' కలిసి చేయడం వల్ల ఆయన సినిమాల కోసం ఎదురు చూస్తున్నారనమాట. సో, దీనికి సరిహద్దులు లేవు. మొత్తం భారతదేశం అంతా ఇప్పుడు ఇండియన్ సినిమా అని చెప్పే పరిస్థితొచ్చింది. అలాగే వీళ్ళంతా కూడా సౌత్ ఇండియన్ స్టార్సు, లేతే నార్త్ ఇండియన్ స్టార్స్, లేదా బాలీవుడ్ స్టార్, టాలీవుడ్ స్టార్ మొత్తం పాన్ ఇండియా స్టార్స్‌గా ఎదిగిన వైనంలో మన 'ప్రభాస్' డార్లింగ్ 'ప్రభాస్' నంబర్ 1 పొజిషన్‌లో ఉండడం అభిమానులందరికీ ఆనందదాయకం. అలాగే వీళ్ళందరూ కూడా మన తెలుగు గాని, తమిళ్ గాని, బాలీవుడ్ వాళ్ళు గాని పోటాపోటీ తత్వం రావడం మంచి సినిమాలు ఈ పోటాపోటీలో వస్తాయని అనడంలో తప్పే లేదు. ఈ ఆర్మాక్స్ స్టార్స్ ఈ సర్వే వల్ల సినిమా యొక్క అసలు వాస్తవ రూపం ఏంటి అర్థమవుతుంది కాబట్టి వాళ్ళకి ఈ సర్వే చేయడం వీళ్ళలో పోటీతత్వం అలాగే దీని యొక్క పొటెన్షియల్ ఏమిటని ప్రజలకి అలాగే దర్శక నిర్మాతలకి అందరికీ తెలియజేయడం వల్ల ఉపయోగపడుతుందని చెప్పాలి ఈ సర్వే. ఇది ఎవరికి హాని ఏం చేయదు. ఇది ఉపయోగపడుతుంది. ఇందులో మొత్తం ఇండియా టైప్‌లో కాబట్టి ఎవరి అభిమానులకు కూడా మనోభావాలు దెబ్బతింటాయని కూడా అనక్కర్లే. సినిమా ప్రేమికులకి ఇది ఒక మంచి రిజల్ట్ అనిపిస్తుంది. ఓహ్! 'ప్రభాస్' ఎంత ఎదిగాడు అలా పలానా ఇంకోటి టాప్ 2లో ఉన్నాడు, 3లో ఉన్నాడు అనిపిస్తుంది కాబట్టి ముఖ్యంగా నంబర్ 1 పొజిషన్‌లో డార్లింగ్ 'ప్రభాస్' ఉండడం వల్ల అందరికీ హ్యాపీగా అనిపిస్తుంది తెలుగు వాళ్ళకి. సో, ఇప్పుడు తెలుగు వాళ్ళే ఒక్కళ్ళే హ్యాపీ పడట్లే. పాన్ ఇండియా స్టార్ కాబట్టి ఇండియన్ అభిమానులంతా కూడా ఆయన్ని చూసి ఆనందిస్తున్నారు. ఆయన సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. సో, 'ప్రభాస్‌కి' శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే టాప్ 10లో ఉన్నటువంటి ఆర్టిస్ట్ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ఈ సర్వే జరిపిన ఆర్మాక్స్ స్టార్స్ ఇండియా లవ్స్ వీళ్ళకి కూడా శుభాకాంక్షలు చేస్తూ శైలేష్ వాళ్ళందరికీ కూడా సెలవు.